హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి రోట్లో నూరుకున్న దాన్ని కోడిగుడ్డుతో తాలింపు పెట్టుకుందాం. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, ఎండుమిరపకాయలు దాంట్లో వేయించకుండా డైరెక్ట్గా వేసేసి దంచుకోవాలి. కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని దంచుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాలి. అలా దంచుకున్న ఎండుమిరగాయల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. అలా దంచుకుంటూనే మధ్య మధ్యలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలా ముక్కలన్నీ వేసుకొని మనం దాంట్లోనే మెల్లగా దంచుకుంటూ ఉండాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ నూరుకుంటూ ఉండాలి. అదంతా అయిపోయాక మనం ఒక దాంట్లోకి తీసుకోవాలి. దాన్ని మనం తీసుకున్న మిశ్రమాన్ని తాలింపు వేసుకుందాం. దానికి కావాల్సినవి: ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి బాగా వేగేటప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే వేయించుకున్న వాటిల్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలా బాగా దోరగా వేగాక దాంట్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని దాంట్లో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని అదంతా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. అలా ఎర్రగా అయ్యాక మనం నూరి పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వదిలేయాలి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.